బతుకమ్మ పండుగకి అలాగే రాబోయే దీపావళి పండుగకి యూజ్ అయ్యే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అవి అన్బాక్స్ చేద్దాం, చూద్దాం రండి. ఇవి నేను బీకే జ్యువెలరీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఒకటి మార్బుల్‌ది లోటస్ తీసుకున్నానండి. క్వాలిటీ అయితే నంబర్ 1 వచ్చింది. ఇది మార్బుల్ అని చెప్పాను కదా, ఎటువంటి డ్యామేజ్ లేకుండా సేఫ్‌గా ప్యాక్ చేసి పంపించారు. అలాగే 2 ఎలిఫెంట్ స్టాండ్స్ తీసుకున్నాను. చౌకీ తీసుకున్నాను కదా, చౌకీకి అటు ఇటు ప్లేస్ చేసుకోవడం కోసం ఈ ఎలిఫెంట్ స్టాండ్స్ తీసుకున్నాను. సో అన్నీ అన్బాక్స్ చేశాను కదా, వీటిని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బతుకమ్మ పేర్చుకున్నాం అనుకోండి, ఈ చౌకీ పైన మనం బతుకమ్మను పేర్చుకోవచ్చు. లేదంటే మనం అమ్మవారిని వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారిని ప్లేస్ చేసుకున్న, దేవి నవరాత్రులప్పుడు దుర్గా అమ్మవారిని ప్లేస్ చేసుకున్న ఆ పీఠంని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లోటస్ చూసారు కదా, సో నేను లక్ష్మీ అమ్మవారిని ప్లేస్ చేశాను ఆ లోటస్లో. సో దాంట్లో మీరు రైస్ వేసి స్వామివారి విగ్రహం, అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చు. పర్ల్స్ వేసి స్వామివారి విగ్రహం, అమ్మవారి విగ్రహం అట్లా నించోబెట్టుకోవచ్చు. రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎంత క్రియేటివ్, ఎంత బాగున్నాయో చూసారా. తక్కువ బడ్జెట్లో వచ్చాయి, క్వాలిటీ చాలా బాగున్నాయండి. ఈ లోటస్ కోసం అయితే చాలా వెతికాను నేను. ఫైనల్గా బీకే జ్యువెలరీ పేజ్లో నాకు దొరికింది. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను.